Second BSc students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, which is affiliated to Adikavinana University, Rajamahendravaram, East Godavari district. Now I will explain about topic is ratio and proportion. యాక్చువల్గా ఫస్ట్ 2 టాపిక్స్ మీకు వీడియో పెట్టాను, యావరేజెస్ అండ్ డిస్టెన్స్, స్పీడ్, టైం. ఆ రెండు కూడా 4th యూనిట్లోకి వస్తాయి. నేను 3rd యూనిట్ అని రాశాను. ఓకే, సో అది చూసుకోండి, 4th యూనిట్లో ఉంటాయి అవి. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్ మొత్తం, సెకండ్ బీకాము, బిఏ, బిఎస్సి మొత్తం అందరికీ కూడా కామన్ సబ్జెక్ట్ ఇది, అనలిటికల్ స్కిల్స్. ఈ అనలిటికల్ స్కిల్స్లో నెక్స్ట్ టాపిక్ ఈజ్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ రేషియో, వాట్ ఈజ్ ప్రపోర్షన్ అని చూద్దాం. ఓకే, రేషియో, ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ ఏ అండ్ బి ఇన్ ద సేమ్ యూనిట్స్ ఈజ్ ద ఫ్రాక్షన్ ఏ బై బి అండ్ వీ రైట్ ఇట్ ఏ ఇస్ టు బి. మ్యాథమెటికల్ సైన్ ఆఫ్ రేషియో ఈజ్ టూ. ఓకే, రేషియో అనేది అంటే 2 క్వాంటిటీస్ తీసుకుని, సేమ్ యూనిట్స్ క్వాంటిటీస్ తీసుకుని దాన్ని ఫ్రాక్షన్ ఏ బై బిని, దాని ఫ్రాక్షన్ ఏ బై బి అని రాస్తాం కదా. ఓకే, దాన్నే మనం దాని యొక్క రేషియోని ఎలా రాస్తామంటే ఏ ఇస్ టు బి. ఏ ఇస్ టు మీన్స్ కాలన్ అనమాట. ఓకే, ఇది ఇన్ ద రేషియో, ఈ రేషియోలో ఏ ఇస్ టు బి అనే రేషియోలో మనకి ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్, ఏని ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్ అంట. ఓకే, సెకండ్ బి ఈజ్ ద సెకండ్ టర్మ్ ఆర్ కాన్సిక్వెంట్. ఓకే, ఏని యాంటిసిడెంట్ అని, బిని సెకండ్ టర్మ్ ఆర్ కాన్సిక్వెంట్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ రేషియో అనేది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియో తీసుకున్నాం, 5:9 అనేది రేషియోని రిప్రజెంట్ చేయాలంటే 5/9 అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, దీంట్లో యాంటిసిడెంట్ ఏమవుతుంది 5 అండ్ కాన్సిక్వెంట్ 9 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక రూల్ ఉంది, ఏంటంటే ద మల్టిప్లికేషన్ ఆఫ్ డివిజన్ ఈచ్ టర్మ్ ఆఫ్ యర్ రేషియో బై ద సేమ్ నాన్ జీరో నెంబర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద రేషియో. అంటే మనం ఏదైనా సేమ్ ఒకే వాల్యూని మనం యాంటిసిడెంట్కి అండ్ కాన్సిక్వెంట్ తోటి మల్టిప్లై చేసిన, డివిజన్ చేసిన ఒకే వాల్యూ తోటి దాని వాల్యూ మారదు, అంటే అది ఏం ఎఫెక్ట్ కాదు రేషియో. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4:5 ఉంది. 4:5ని 4ని 5ని కూడా 2 తోటి మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే 8:10. అండ్ నెక్స్ట్ అలాగే 3 తోటి మల్టిప్లై చేశాను. 4 × 3, 5 × 3, 12:5. ఇవన్నీ కూడా ఈక్వల్ టు అవుతాయి. అంటే 4:5 ఈక్వల్ టు 8:10 ఈక్వల్ టు 12:15. ఈ మూడు కూడా ఈక్వల్ టు అవుతాయి. అలాగే 4:6ని 2తో డివిజన్ చేసాం అనుకో, డివిజన్ చేస్తే 2:3 అవుతుంది. ఓకే, 2 ఇది కూడా ఈక్వల్ టు అవుతుంది. ఎలా అంటే ఏదైనా సేమ్ ఒక వాల్యూ తోటి యాంటిసిడెంట్ని కానీ నెక్స్ట్ కాన్సిక్వెంట్ని రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేయడం లేదా డివిజన్ చేయడం వల్ల దాని వాల్యూ మారదు. ఓకే, నెక్స్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి? రేషియో అండ్ ప్రపోర్షన్ అన్నాం కదా. ప్రపోర్షన్ ఫస్ట్, ద ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. అంటే 2 రేషియోస్ ఈక్వల్గా ఉంటే ఈక్వాలిటీ అనేది, ఆ క్వాలిటీ అనే దాన్నే మనం ప్రపోర్షన్ అంటాము. ఇఫ్ సపోజ్ అంటే ఎలా అంటే ఫస్ట్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు సి ఇస్ టు డి అయితే వీ రైట్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు సి ఇస్ టు డిని ఎలా రాస్తాం అంటే ఏ ఇస్ టు బి డబల్ ఇస్ టు సి ఇస్ టు డి అని రాస్తాం. అండ్ వీ సే దట్ ఏ బి సి డి ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఏబిసిడిని ప్రపోర్షన్లో ఉన్నాయంటాం. అంటే ఏ ఇస్ టు బి ఈక్వల్ టు సి ఇస్ టు డి అయితే ఇన్ ప్రపోర్షన్ హియర్. ఇప్పుడు ఈ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటానికి మనకి ఒక రూల్ ఉంటుంది. ఓకే, అంటే ఇందులో ఏ ఇస్ టు బి ఈక్వల్ టు సి ఇస్ టు డి అన్నాం కదా. ఏని డిని మనం ఎక్స్ట్రీమ్స్ అని, నెక్స్ట్ బిని సిని మీన్స్ అంటాం. ఓకే, హియర్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ బి అండ్ సి ఆర్ కాల్డ్ మీన్ టర్మ్స్ అంటాం. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అయితే అవి ప్రపోర్షన్ అవుతాయి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఏ ఇస్ టు బి డబుల్ ఇస్ టు సి ఇస్ టు డి బై ఇంప్లైస్ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ డి. ఓకే, ఇది ఈ రూల్ని పాటిస్తే దాన్ని ప్రపోర్షన్ అంటాము. ఓకే, ఈ ప్రాపర్టీని మనకి సాటిస్ఫై చేస్తే
దాన్ని ప్రపోర్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రపోర్షన్. ఓకే, నెక్స్ట్ compound ratio. What is compound ratio? Compound ratio means ratios are compounded by multiplying together the antecedent for a new antecedent and the consequent for a new consequent. అంటే దీనికి సింపుల్గా చెప్పుకోవాలంటే సపోజ్ ఒక A is to B, C is to D, E is to F అనే త్రీ రేషియోస్ ఉన్నాయి. వాటి యొక్క కాంపౌండ్ రేషియో ఏమవుతుందంటే ACE is to BDF అవుతుంది అనమాట. ACE is to BDF. ఇది కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో మీన్స్ రేషియోస్ ఆర్ కాంపౌండెడ్ బై మల్టిప్లయింగ్ టుగెదర్ యాంటిస్టెంట్స్ అన్నింటినీ మల్టిప్లై చేసి ఫర్ ఏ న్యూ యాంటిస్టెంట్, ఒక న్యూ యాంటిస్టెంట్ వస్తుంది. అలాగే అండ్ ద కాన్సిక్వెంట్ ఫర్ ఏ న్యూ కాన్సిక్వెంట్ కూడా న్యూ కాన్సిక్వెంట్ వస్తే ఆ రేషియోని మనం కాంపౌండ్ రేషియో అంటాము. ఓకే, దట్ రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ కాంపౌండెడ్ రేషియో. ఒక సపోజ్ మనం 3 రేషియోని తీసుకుంటే A is to B, C is to D, E is to F అనే 3 రేషియోస్ తీసుకున్నాం. అప్పుడు ACE is to BDF అయితే దాన్ని ACE is to BDFని కాంపౌండ్ రేషియో అంటాము. నెక్స్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. 3 is to 2, 4 is to 5, 2 is to 7 అని 3 రేషియోస్ తీసుకున్నాం. ద మల్టిప్లికేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ద యాంటిసిడెంట్ ఆఫ్ ద 3 రేషియోస్ ఈజ్ దీని యొక్క యాంటిసిడెంట్ యొక్క మల్టిప్లికేషన్ ఏమవుతుంది? 3 into 4 into 2 అవుతుంది. ఓకే, యాంటిసిడెంట్ అంటే ఫస్ట్ వాల్యూస్. నెక్స్ట్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ ద కాన్సిక్వెంట్ రేషియో ఎంత అవుతుంది మనకి? 2 into 5 into 7. ఇది కాంపౌండ్ కాన్సిక్వెంట్ మల్టిప్లికేషన్. ఇప్పుడు యాంటిసిడెంట్ మల్టిప్లికేషన్ ఈజ్ టు కాన్సిక్వెంట్ మల్టిప్లికేషన్ కాంపౌండ్ రేషియో అవుతుంది. సో ద రిజల్టెంట్ కాంపౌండ్ రేషియో ఏమవుతుంది? 24:70. 24:70ని మనం 2 తోటి డివైడ్ చేస్తే ఏమవుతుంది? 12:35. ఈ 12:35 అనేది కాంపౌండ్ రేషియో అవుతుంది. దేనికి? 3:2 అండ్ 4:5, 2:7కి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఈక్వేషన్స్ ప్లస్ కొన్ని ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకి డూప్లికేట్ రేషియో ఆఫ్ A is to B యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే ఇవన్నీ ఫార్ములాస్. ఓకే, డూప్లికేట్ రేషియో ఆఫ్ A is to B is A² is to B². అలాగే సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A is to B is √A is to √B. అలాగే ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A is to B is A³ is to B³. అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A is to B is A⁻1/3 is to A⁻1/3. ఇఫ్ A/B ఈక్వల్ టు C/D అయితే ఇఫ్ A/B ఈక్వల్ టు C/D అయితే ఇఫ్ A/B ఈక్వల్ టు C/D అయితే దెన్ A+B/A-B ఈక్వల్ టు C+D/C-D అవుతుంది. ఓకే, ఇవి కొన్ని ఫార్ములాస్. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఫస్ట్ది 4/9. 4/9 ఈజ్ కాల్డ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 4/9. దేనికి డూప్లికేట్ రేషియో అవుతుంది? 2/3కి. ఓకే, నెక్స్ట్ 4/5 ఈజ్ కాల్డ్ ద సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఇప్పుడు √16 is to √25 అనేది సబ్ డూప్లికేట్ రేషియో అవుతుంది 4/5కి. ఓకే, నెక్స్ట్ అలాగే 8/27 ఈజ్ ద కాల్డ్ ఆఫ్ ట్రిప్లికేట్ రేషియో దేనికి ట్రిప్లికేట్ రేషియో? 2/3కి. నెక్స్ట్ 3/4 ఈజ్ ద కాల్డ్ యాజ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A⁻1/3 is to B⁻1/3 కాబట్టి అంటే 3/1/3 27/1/3 is to 64/1/3 అంటే 3³ క్యూబ్ 3 క్యాన్సిల్ అయిపోయి 3 is to అండ్ 4³ అవుతుంది. 3 క్యాన్సిల్ అయిపోయి 4 అంటే 3/4 యొక్క ట్రిప్లికేట్ రేషియో అనేది మనకి ట్రిప్లికేట్ రేషియో అనేది 27/64 అవుతుంది. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? ఇఫ్ యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ ఆఫ్ ఎ రేషియో చేంజెస్ దేర్ ప్లేస్
with each other, then the resultant ratio is called as the inverse of that ratio. అంటే ఒక A/B అనే ఒక రేషియోని తీసుకుని ఆ రేషియో యొక్క ఇన్వర్స్ రేషియో ఏంటి అని అంటే B/A అవుతుంది. ఓకే, ఇఫ్ ద యాంటిస్టెంట్ కాన్సిక్వెంట్ వాటి యొక్క ప్లేసెస్ చేంజ్ అవుతాయి. ఓకే, ఇవి మెయిన్ ఫార్ములాస్. ఇప్పుడు దాకా ఏంటంటే ఫార్ములాస్ అన్నీ కూడా అంటే రేషియో మీద వచ్చే ఫార్ములాసు. ఇప్పుడు రేషియో యొక్క సమ్స్ అంటే ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంకా కంటిన్యూడ్ ప్రపోర్షన్ మీద కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, చూద్దాం అది. ఫస్ట్, ఇఫ్ A/B ఈక్వల్ టు 5:9, B/C ఈక్వల్ టు 4:7, ఫైండ్ A/B/C. ఓకే, A/B అనేది 5:9, నెక్స్ట్ B/C ఈక్వల్ టు 4:7 అయితే A/B/C మనం క్యాలిక్యులేట్ చేయాలి. A/B/Cని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ A/B అనేది 5:9 అండ్ B/C అనేది 4/7. ఇప్పుడు ఇందులో మనం B/Cని బీని మనం 9తో ఈక్వల్ చేస్తాం. 9తో ఈక్వల్ చేయాలంటే మనం ఏం చేయాలి? 9/4కి తోటి మల్టిప్లై చేయాలి. 9/4తో మల్టిప్లై చేసాం అనుకోండి B/Cని. ఇప్పుడు 4 × 9/4 7 × 9/4. ఎందుకంటే మనం చెప్పాను రేషియోలో యాంటిస్టెంట్ని కానీ కాన్సిక్వెంట్ని కానీ ఒకే వాల్యూతో మల్టిప్లై చేయడం లేదా డివిజన్ చేయడం వల్ల దాని వాల్యూ మారదు. ఓకే, సో 4:9/4ని 9/4తో మల్టిప్లై చేస్తే B అనేది 9కి ఈక్వల్ టు అవుతుంది. ఇప్పుడు B అనేది 9కి ఈక్వల్ టు అవడం వల్ల ఏమవుతుందంటే A/B/C. ఎందుకంటే ఫస్ట్ రేషియోలో B అనేది 9 అయింది కాబట్టి ఆ 9కి ఈక్వల్ టు చేసాం. ఓకే, B/Cని. ఓకే, ఇప్పుడు A/B/C అనేది ఎంత అవుతుంది? 5:9:63/4. సో 5:9:63/4ని మనం 4తో మల్టిప్లై చేస్తే మనకి ఫ్రాక్షన్స్ లేకుండా వస్తుంది. సో 4తో మల్టిప్లై చేసాం అనుకోండి 3 ఇవి యాంటిస్టెంట్ అండ్ కాన్సిక్వెన్స్ని. ఇప్పుడు 20:36 అంటే 5 × 4 9 × 4 63/4 × 4. సో 4 క్యాన్సిల్ 63 ఉంటుంది. మిగిలిన అన్నింటిలో కూడా 20:36:63 అవుతుంది. నెక్స్ట్ ప్రపోర్షన్ మీద కూడా కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రపోర్షనల్ ఏంటంటే ఇఫ్ A/B ఈక్వల్ టు B/C అయితే దెన్ ABC ఆర్ కాల్డ్ యాజ్ కంటిన్యూడ్ ప్రపోర్షన్. ABCని కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటాము. సో హియర్ వీ సీ ద కాన్సిక్వెంట్ ఆఫ్ ద ఫస్ట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ద యాంటిసిడెంట్ ఆఫ్ ద సెకండ్ రేషియో. ఫస్ట్ రేషియోలో ఉన్న కాన్సిక్వెంట్ సెకండ్ రేషియోలో ఉన్న యాంటిసిడెంట్కి ఈక్వల్ టు అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే ఫోర్త్ ప్రపోర్షనల్ క్యాలిక్యులేట్ చేయడం. ఫోర్త్ ప్రపోర్షనల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇఫ్ A/B ఈక్వల్ టు C/D అయితే D ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అంటాం. ఓకే, ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ టు ABC అంటే ఇఫ్ A/B ఈక్వల్ టు C/D అయితే దెన్ D అనే దాన్ని ఫోర్త్ ప్రపోర్షనల్ అంటాము. D ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు A, B, C. ఓకే, నెక్స్ట్ అలాగే థర్డ్ ప్రపోర్షనల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఇఫ్ A/B ఈక్వల్ టు B/C అయితే దెన్ C ఈజ్ కాల్డ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు A, B. అలాగే మీన్ ప్రపోర్షనల్ మీన్స్ మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ A అండ్ B యొక్క మీన్ ప్రపోర్షనల్ కనుక క్యాలిక్యులేట్ చేయమంటే దాని యొక్క మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుంది? √AB. నెక్స్ట్ దీని మీద మీ సమ్ ప్రాబ్లం చూద్దాం. సమ్. ఓకే, ఫస్ట్ ఫైండ్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 4, 9, 12. అలాగే ద థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 36. 16కి 36 యొక్క థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నారు. నెక్స్ట్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 0.08 and 0.18.
ఓకే, ఈ 3 సమ్స్ మనం చేద్దాం. ఫస్ట్ లెట్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4, 9, 12 బి ఎక్స్. అంటే ఫోర్త్ ప్రపోర్షనల్ని ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, 4:9 12:12 ఎక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని యొక్క ఇప్పుడు ఏడి ఈక్వల్ టు బీసీ అని చెప్పాం కదా, ప్రపోర్షనల్ అంటే ఏడి ఈక్వల్ టు బీసీ. సో ఏడి అంటే 4 × ఎక్స్, A:B ఈక్వల్ A:B C:D అయితే ఏడి ఈక్వల్ టు బీసీ అన్నాం. ఏడి ఈక్వల్ టు బీసీ అంటే 4 × ఎక్స్, నెక్స్ట్ ఈక్వల్ టు 9 × 12. సో బై ఇంప్లైస్ x ఈక్వల్ టు 9 × 12/4 దట్ ఈక్వల్ టు 27. ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4, 9, 12 ఈజ్ 27. ఓకే, నెక్స్ట్ అలాగే థర్డ్ ప్రపోర్షనల్ సెకండ్ పాయింట్ ఏంటి, 16కి 36కి థర్డ్ ప్రపోర్షనల్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. థర్డ్ ప్రపోర్షనల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ థర్డ్ ప్రపోర్షనల్ నెక్స్ట్ అనుకుంటే కనుక మనకి ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుంది, A:B ఈక్వల్ టు B:C కాబట్టి ఇప్పుడు 16:36 36:x అవుతుంది. సో 6 అప్పుడు ఏడి ఈక్వల్ టు బీసీ, ఏడి ఈక్వల్ టు బీసీ అంటే బీ స్క్వేర్. సో 16 × x ఈక్వల్ టు 36 × 36, x ఈక్వల్ టు 36 × 36/16 దట్ ఈక్వల్ టు 81. ఇది థర్డ్ ప్రపోర్షనల్. థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 36 ఈజ్ 81. అలాగే నెక్స్ట్ మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.08 అండ్ 0.18. 0.08 అండ్ 0.18 యొక్క మీన్ ప్రపోర్షనల్ ఏంటి అన్నాం. ఓకే, దీనికి ఏంటి, మనకి ఒక ఏ అండ్ బి అని తీసుకుని ఆ ఏ అండ్ బి యొక్క మీన్ ప్రపోర్షనల్ యొక్క ఫార్ములా ఏంటి, √AB అవుతుంది. సో √0.08 × 0.18. ఓకే, ఎవ్రీ టూ A:B అంటే సపోజ్ 2 వాల్యూస్ని కూడా మనం 100తో డివిజన్ చేయడం వల్ల మనకి ఏంటంటే పాయింట్స్ పోతాయి. ఓకే, అంటే అప్పుడు 100తో మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, సపోజ్ 100తో మల్టిప్లికేషన్ చేసి అంటే 100/100 100తో మల్టిప్లికేషన్ చేసి 100 డివిజన్ చేస్తే కనుక మనకి ఏమవుతుంది, 8/100 × 18/100 అవుతుంది. ఓకే, 0.08ని 100/100 తోటి మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 8/100 అవుతుంది. అలాగే 0.18ని 100/100 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకి 18/100 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 144/100 × 100 దట్ ఈక్వల్ టు 12 రూట్ కాబట్టి 12/100 దట్ ఈక్వల్ టు 12/100 అంటే 0.12. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.08 అండ్ 0.18కి 0.12 అవుతుంది. చూడండి, ఫస్ట్ మళ్ళీ చూడండి, ఫోర్త్ ప్రపోర్షనల్లో థర్డ్ ప్రపోర్షనల్లో మీన్, ఫోర్త్ ప్రపోర్షనల్కి ఈక్వేషన్. ఫోర్త్ ప్రపోర్షనల్ ఈక్వేషన్ ఏంటి, ఇప్పుడు A:B ఈక్వల్ టు C. ఫోర్త్ ప్రపోర్షనల్కి ఏంటి, ఇఫ్ A:B ఈక్వల్ టు C:D అయితే దెన్ D ఈజ్ కాల్డ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్. D అనే దాన్ని ఫోర్త్ ప్రపోర్షనల్ అంటాము. ఓకే, ఇప్పుడు దేనికి ఫోర్త్ ప్రపోర్షనల్లో, ABC యొక్క ఫోర్త్ ప్రపోర్షనల్ అవుతుంది. అలాగే థర్డ్ ప్రపోర్షనల్ అంటే A:B ఈక్వల్ టు B:C అయితే దెన్ C ఈజ్ కాల్డ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ A, B. ఏకి బీకి యొక్క థర్డ్ ప్రపోర్షనల్ అవుతుంది. నెక్స్ట్ మీన్ ప్రపోర్షనల్ మీన్స్ మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ద ఏ అండ్ బి యొక్క మీన్ ప్రపోర్షనల్ ఎంత అవుతుంది, √AB అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మన ఫార్ములాని బేస్ చేసుకుని 3 సమ్స్ చూస్తే కనుక ఫస్ట్ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4, 9, 12. 4కి 9కి 12కి ఫోర్త్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నారు. నెక్స్ట్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 36. థర్డ్ ప్రపోర్షనల్ 16కి 36కి థర్డ్ ప్రపోర్షనల్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.08 అండ్ 0.18. 0.08కి 18కి మనం మీన్ ప్రపోర్షనల్ని కనుక్కోవాలి. ఫస్ట్ లెట్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4, 9, 12. 4కి 9కి 12కి ఫోర్త్ ప్రపోర్షనల్ బి ఎక్స్ అనుకున్నాం. అంటే ఫోర్త్ ప్రపోర్షనల్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు దాని యొక్క ఫోర్త్ ప్రపోర్షనల్ యొక్క ఈక్వేషన్ యొక్క ప్రాపర్టీ ఏంటి, మనకి A:B ఈక్వల్ టు C:D దెన్ D ఈజ్ కాల్డ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్. సో 4:9 12:12
ఎక్స్. దట్ బై ఇంప్లైస్ ఇప్పుడు ఏడి ఈక్వల్ టు బీసీ అవుతుంది కదా ప్రపోర్షనల్లో. సో 4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 9 ఇంటూ 12. సో ఎక్స్ ఈక్వల్ టు 9 ఇంటూ 12/4 దట్ ఈక్వల్ టు 27. క్యాలిక్యులేట్ చేస్తే 27 వచ్చింది. సో ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4, 9, 12 ఈజ్ 27. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షనల్. లెట్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 36. 16కి 36 యొక్క థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నాడు. బి ఎక్స్ అనుకుంటే కనుక 16కి 36కి థర్డ్ ప్రపోర్షనల్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు థర్డ్ ప్రపోర్షనల్ ప్రాపర్టీ ఏంటి మనకి? A/B ఈక్వల్ టు B/C. సో బి 36 అయింది కాబట్టి 16:36:36:36 ఎక్స్ అవుతుంది. అప్పుడు 16x ఈక్వల్ టు అంటే ఏడి ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుంది. సో ఏడి ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే 16 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 36:36. సో ఎక్స్ ఈక్వల్ టు 36:36/16 దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 81. థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 36 ఈజ్ 81. ఓకే. నెక్స్ట్ మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.08 and 0.18. 0.08కి 0.18కి మీన్ ప్రపోర్షనల్ కనుక్కోవాలంటే అంటే ఏ అండ్ బి యొక్క మీన్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటి? రూట్ ఏబి కదా. సో రూట్ ఆఫ్ 0.08 ఇంటూ 0.18. 0.08 ఇంటూ 0.18ని 100/100 తోటి ఎవ్రీ వాల్యూని అంటే 0.08ని అండ్ 0.18ని 100/100 తోటి మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. ఓకే, అంటే దాని వాల్యూ చేంజ్ అవ్వదు. ఇప్పుడు 8/100 ఇంటూ 18/100 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 144/100 ఇంటూ 100. ఓకే, రూట్ ఎలా కాబట్టి మనం 100 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 144 రూట్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12/100 అవుతుంది. 12/100ని 100తో మల్టిప్లికేషన్ చేస్తే 0.12 అవుతుంది. ఓకే, ఇది మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.08 and 0.18. నెక్స్ట్ ఇఫ్ x is to y equal to 3 is to 4 అయితే ఫైండ్ 4x plus 5y is to 5x minus 3yని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ x is to y equal to 3 is to 4 కాబట్టి x/y అంటే x/y అన్న x is to y అన్న ఒకటే కదా. సో x/y ఈక్వల్ టు 3/4 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు 4x plus 5y బై 5x minus 2y దీన్ని మొత్తం టోటల్ని మనం ఏం చేస్తాం? 1/y చేత మల్టిప్లై చేస్తాం. ఓకే, మనం 1/y చేత ఫ్రాక్షన్ మొత్తం 1/y చేత మల్టిప్లికేషన్ చేస్తే 4 ఇంటూ x/y ప్లస్ 5 అండ్ 5 ఇంటూ x/y మైనస్ 2y అంటే 1/y చేత మల్టిప్లికేషన్ చేస్తాం. 1/y చేత మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ 4x/y, నెక్స్ట్ 5yలో y క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 5x/y మైనస్ ఇప్పుడు 2yలో y క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. ఇప్పుడు x/y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3/4 ఉంది కాబట్టి ఇప్పుడు x/y ఉన్న చోట 4 ఇంటూ 3/4 ప్లస్ 5 బై 5 ఇంటూ 3/4 మైనస్ 2. ఓకే, నెక్స్ట్ దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 32/7 వచ్చింది. అంటే 32:7 అనమాట. ఓకే, 4x ప్లస్ 5y is to 5x మైనస్ 2y వాల్యూ 32:7 అవుతుంది. ఓకే సార్, మళ్ళీ చూడండి, x is to y ఈక్వల్ టు 3 is to 4. x is to y అనేది 3 is to 4 అనేది అంటే x/y ఈక్వల్ టు 3/4 అయింది. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటే ఫైండ్ 4x ప్లస్ 5y is to 5x మైనస్ 2yని క్యాలిక్యులేట్ చేయాలి. 4x ప్లస్ 5y is to 5x మైనస్ 2yని క్యాలిక్యులేట్ చేయాలి. సో x/y ఈక్వల్ టు 3/4 అనుకుంటే
ఇప్పుడు దట్ ఇంప్లైస్ 4x ప్లస్ 5y బై 5x మైనస్ 2y ఈక్వల్ టు ఏమవుతుంది 4 ఇంటూ ఎక్స్ బై వై ప్లస్ 5 ఇంటూ ఎక్స్ బై వై మైనస్ 2 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ బై వై వాల్యూ 3/4 కాబట్టి 4 ఇంటూ 3/4 ప్లస్ 5 ఇంటూ 3/4 మైనస్ 2 అవుతుంది. సో 32:32/7 అవుతుంది, అంటే 32:7 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? డివైడ్ 672 రూపీస్ ఇన్ ద రేషియో 5:3. ఓకే, ఒక 672 రూపీస్ని 5:3లో డివైడ్ చేయమన్నారు, అంటే రేషియోలో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఎలా డివైడ్ చేయాలంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద రేషియోస్ ఎంత? సమ్ ఆఫ్ ద రేషియోస్ 5 + 3 అంటే 8. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎంత అనేది సెకండ్ పార్ట్ ఎంత అనేది ఎలా డివైడ్ చేయాలంటే ఫస్ట్ పార్ట్ ఈక్వల్ టు ఇప్పుడు 672 రూపీస్ కదా, 672 ఇంటూ ఫస్ట్ పార్ట్ ఎంత 5 కదా, 5/8 అని చెప్పి 8తో మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ పార్ట్ వస్తుంది. ఓకే, 672 ఇంటూ 5/8 దట్ ఈక్వల్ టు 420. నెక్స్ట్ అలాగే సెకండ్ పార్ట్ ఎంత 5:3లో 3 అనేది సెకండ్ పార్ట్ కాబట్టి 672 ఇంటూ 3/8 దట్ ఈక్వల్ టు 252 అవుతుంది. ఓకే, ఇది రేషియోని డివైడ్ చేయడం. రేషియోలో ఒక వాల్యూ ఇచ్చి దాన్ని సమ్ రేషియోలో డివైడ్ చేయాలంటే పార్ట్స్ కింద మనం ఎలా డివైడ్ చేస్తాం. సేమ్ అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. డివైడ్ 1162 అంటే 1162 అమాంగ్ ఏబీసీ అయితే ఇన్ ద రేషియో 35:28:20 కింద డివైడ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద రేషియోస్ ఎంత అవుతాయి? 35 + 28 + 20 దట్ ఈక్వల్ టు 83. మొత్తం రేషియో సమ్ ఆఫ్ ద రేషియో 83 కాబట్టి ఇప్పుడు ఏస్ షేర్ అంటే ఏ యొక్క పార్ట్ ఎంత అవుతుంది? ఏబీసీ అన్నాం కదా, ఏ యొక్క పార్ట్ 1162 ఇంటూ 35/83 దట్ ఈక్వల్ టు దాన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి 490 వస్తుంది. ఓకే, 83తో మొత్తం క్యాల్కులేట్ చేస్తే. సో అలాగే బీ షేర్ ఎంత? బి అనేది 28 కదా. ఓకే, అంటే 1162 ఇంటూ 28/83 దట్ ఈక్వల్ టు 392 రూపీస్ అవుతుంది. అలాగే సి యొక్క షేర్ ఎంత అవుతుంది? 1162 ఇంటూ 20/83 దట్ ఈక్వల్ టు 280 అనేది వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 280 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్లో ఈ రేషియోస్ని అరేంజ్ చేయమన్నారు. 2:3, 3:4, 5:6 అండ్ 1:5ని మొత్తం ఈ 4ని ఎలా రాసుకోవచ్చు మనం? 2/3, 3/4, 5/6, 1/5 కింద రాసుకోవచ్చు. సో ఇది రాసుకున్న తర్వాత వీటి యొక్క ఇప్పుడు మనకి డినామినేటర్స్ని మనం ఎల్సిఎం చేస్తే అంటే ఎల్సిఎం చేస్తే మనం 3కి 4కి 6కి 5కి ఎల్సిఎం చేస్తే మనకి 4 × 3 × 5 ఎంత? మొత్తం 60 అవుతుంది. ఎల్సిఎం తెలుసు కదా మనకి. ఎల్సిఎం చేసిన తర్వాత వాటిని యొక్క ఎల్సిఎం 60 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఎవ్రీ డినామినేటర్స్ని కూడా మనం 60తో ఈక్వల్ టు చేయాలి. సో 2/3ని 60తో ఈక్వల్ టు చేయాలంటే 20తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, 2 × 20/3 × 20 దట్ ఈక్వల్ టు 4/60. అలాగే 3/4 ఈక్వల్ టు 3 × 15/4 × 15 దట్ ఈక్వల్ టు 45/60. నెక్స్ట్ 5/6 ఈక్వల్ టు 5 × 10/6/10 6 × 10 దట్ ఈక్వల్ టు 50/60. అలాగే 1/5 ఈక్వల్ టు 1 × 12/5 × 12 12/16. మొత్తం అన్నీ కూడా 60కి సమానమైనవి కాబట్టి ఇప్పుడు 60 మొత్తం అన్నింటిలోనే 60 తీసేస్తే
ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి 50/60 గ్రేటర్ దాన్ 45/60 గ్రేటర్ దాన్ 40/60 గ్రేటర్ దాన్ 12 అంటే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నారు కాబట్టి సో 5/6 గ్రేటర్ దాన్ 5/6 గ్రేటర్ దాన్ 3/4 గ్రేటర్ దాన్ 2/3 గ్రేటర్ దాన్ 1/5 అయింది. సో ఇప్పుడు దాన్ని బట్టి రేషియో తీసుకుంటే 5/6 గ్రేటర్ దాన్ 3/4 గ్రేటర్ దాన్ 2/3 గ్రేటర్ దాన్ 1/5 అయింది. ఇది రేషియో యొక్క డిసెండింగ్ ఆర్డర్. మళ్ళీ చూడండి ఒకసారి, అరేంజ్ ద ఫాలోయింగ్ రేషియోస్ అంటే కొన్ని రేషియోస్ ఇచ్చారు, ఆ రేషియోస్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నారు. అంటే ఎక్కువ నుంచి తక్కువకు పెట్టాలంటే ఫస్ట్ 2:3, 3:4, 4:5 వీటి యొక్క మొత్తం వీటిని ఎలా రాసుకోవచ్చు మనం, 2/3, 3/4, 5/6, 1/5 కింద రాసుకోవచ్చు. వీటి యొక్క తెలుగులో చెప్పుకోవాలంటే హారం, లవము హారం అంటాం కదా. ఓకే, మొత్తం ఈ డినామినేటర్స్ అన్నిటిని కూడా 60 తోటి ఈక్వల్ చేసాం. ఓకే, మొత్తం అన్నిటిని కూడా 60తో ఈక్వల్, లేదా మొత్తం దీని యొక్క ఎల్సిఎం కట్టి ఎల్సిఎంని మొత్తం అన్నిటిని కూడా 60తో ఈక్వల్ టు చేస్తే 2 × 20/3 × 20 ఈక్వల్ టు 40/60. అలాగే 3/4 అనేది 45/60, నెక్స్ట్ 5/6 అనేది 50/60, నెక్స్ట్ 1/5 అనేది 12/60. ఇలా ఈక్వల్ టు చేసాం. ఇప్పుడు వీటన్నిటిని మనం చూస్తే కనుక దాన్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నాం. 50 అనేది ఫస్ట్ పెద్దది కాబట్టి 50/60, తర్వాత 45/60, తర్వాత 40/60, తర్వాత 12/60 అయింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ దేనికి సమానం, ఓకే 5/60 అనేది 50/60 అనేది 5/6కి, నెక్స్ట్ 45/60 అనేది 3/4కి, నెక్స్ట్ 40/60 అనేది 2/3కి, అండ్ 12/60 అనేది 1/5కి ఈక్వల్ టు కాబట్టి సో 5:6 గ్రేటర్ దాన్ 3:4 గ్రేటర్ దాన్ 2:3 గ్రేటర్ దాన్ 1:5. దీస్ ఆర్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద రేషియోస్. ఓకే, ఇవి సమ్ ఫార్ములాస్, సమ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్లాసు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే.